నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మీరు ప్రభుత్వ అధికారుల చేత పని చేయించుకోవాలనుకుంటున్నారా? ప్రభుత్వ అధికారులు మీకు జాప్యం చేస్తున్నారా? మీరు ప్రభుత్వ అధికారులు పనులు చేయటం అంటే ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఏ ప్రభుత్వ సంస్థలైనా కానీ మీకు పని చేయనట్లయితే, మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగనట్లయితే మీరు రిట్ పిటిషన్, రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా మీ యొక్క అనుకున్న పనులు త్వరగా చేయించుకునే అవకాశం ఉంటుంది. దానికోసమే ఈ యొక్క మన వీడియో. మీరు ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్కు మీరు ఒక పట్టా పాస్బుక్ కోసము వెళ్ళినప్పుడు పట్టా పాస్బుక్ ఇష్యూ చేయడం కానీ, లేదా మీకు రావాల్సిన పట్టాను వేరుల పేరట పట్టా చేసినప్పుడు, లేదా మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా వరకు ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క భూమి యొక్క కొలుచులు అంటే మీరు భూమి కొలిపించుకొని మీకు ఎప్పుడైతే చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి పనులు కూడా మీకు కరగనట్లయితే మీరు రిట్ పిటిషన్, రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా మీ యొక్క పనులను త్వరగా చేయించుకోవచ్చు. అంతేకాకుండా మీరు కలెక్టర్ ఆఫీస్లో కూడా ఏదైనా పనులు, మీ సర్వీస్ శాలరీ రాలేదు, శాలరీ గురించి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చెప్పులరిగా తిరుగుతున్నారు, అలాంటప్పుడు కానీ, లేదా ఆర్డీఓ ఆఫీస్లో మీకు తగిన వర్క్ జరగట్లేదు అనుకున్నప్పుడు కానీ, లేదా మీ భూమిని సర్వే చేసి మీ కొలతలు కొలిపించి మీ భూమిని మీకు చేయించడంలో జాప్యం చేస్తున్నప్పుడు కానీ మీరు ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ను ఉపయోగించుకోవాలి. ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. అలాగే ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్కు ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత మినిమం 15 రోజుల నుంచి నెల రోజుల లోపల వాళ్ళు మీకు కంపల్సరీ పని చేయాలి. చేయనట్లయితే మీరు అదే రిప్రజెంటేషను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, లేదా ఒకవేళ మండల ఆఫీస్లో తీసుకున్నట్లయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఆ యొక్క రిప్రజెంటేషన్ను పోస్ట్ చేసి ఆ యొక్క స్లిప్స్ ఉంటాయి కదా, రిజిస్టర్ స్లిప్స్, ఆ రిజిస్టర్ స్లిప్ను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క నకలు కాపీని మీరు ఆ యొక్క అడ్వకేట్ గారికి, హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే మీకు రిట్ ఆఫ్ మాండమస్ అనే పిటిషన్ వేసి మీకు ఆ యొక్క పనులు త్వరగా అయ్యేటట్టు చూపిస్తారు. అప్పుడు రిట్ ఆఫ్ మాండమస్ మనం పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఏ యొక్క ప్రభుత్వ సంస్థ అయినా తప్పకుండా మీ పనులు చేయవలసిందే ఉంటుంది. చేయనట్లయితే వారు బాధ్యులవుతారు, కోర్టుకు బాధ్యత తెలియజేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళు రెస్పాన్స్ కంపల్సరీ ఇస్తారు, ఇవ్వడానికి సమస్య ఉండదు. సో మీరు రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వచ్చి కూడా రెస్పాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి న్యాయపరమైన సలహాలు తెలుసుకొని మీ యొక్క హక్కులను, మీకు కలిగినటువంటి ఆర్టికల్ 226 చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కులను ఉపయోగించుకొని మీరు ఈ యొక్క న్యాయ సలహాలు తెలుసుకుంటారని ఆశిస్తాము. మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631కు సంప్రదించండి. మీరు మీ యొక్క ఏ సమస్యలైనా తెలుసుకోండి. థ్యాంక్ యూ.